ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधीरस्तं अहं प्रपद्ये। नमो विष्णुपादाय गौरप्रेष्ठाय भूतले श्रीमते भक्तिप्रपन्नतीर्थगोस्वामी नामिने श्रीरूपानगसारस्वत श्रीधरनगता सन्निहितं त्वां नवद्वीपधाम सेवानिष्टं दिव्यसद्गुणान् भूषितं पतितानां विमोचनाय कृष्णनामामृतप्रदायकं वन्दे तं भक्तिप्रपन्नतीर्थं श्रीगौरकृष्णप्रेमप्रदं। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे రామ 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 హరే హరే. ఈరోజు మనం చెప్పుకున్నది స్వగృహానికి తిరుగు ప్రయాణం. గృహం అంటే స్వగృహం అంటే మనం ఉండే ఇల్లు, మన సొంత ఇల్లు అలా అనుకుంటాం. కానీ ఇక్కడ ఉద్దేశ్యం అది కాదు. అంటే మనం ప్రస్తుతం ఆధ్యాత్మిక లోకంలో నివసిస్తున్నటువంటి ఇల్లు కోసం మనం మాట్లాడుకోవట్లేదు. నిజమైన ఆధ్యాత్మిక నివాసం అంటే భగవంతునితోని మనకు శాశ్వతమైన సంబంధం ఉన్న స్థితికి మనం ఎలాగ వెళ్ళొచ్చు? ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అశాశ్వతమైనటువంటి లోకంలోని మనం చాలా బాధలు పడుతూనే ఉంటాం. ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటది. బంధాలు శాశ్వతం కాదు. ఈ శరీరం శాశ్వతం కాదు. మన ఆస్తులు శాశ్వతం కాదు. ఇవన్నీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇంకా మరికొంచెం లోతుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. అంటే మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ప్రయాణికులుగా కొంతసేపొచ్చాం. అవన్నీ కూడా ఎలా ఉన్నాదో ఈ లోకాన్ని పరిశీలించడానికో, లేకపోతే విహారయాత్రకో వచ్చాం. ఎంత విహారయాత్ర అయినా సరే, ఎంతకాలం మనం తిరుగుతూ ఉంటాం? తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి కదా! అందుకోసమే మనం ఎలాగా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవడం అంటే కృష్ణుడు ఉండేటటువంటి ఇల్లు మాత్రమే మన స్వగృహం. కృష్ణుడు లేని ఇల్లు, ఇల్లు కానే కాదది. భగవంతుని గురించి మనం కొంత కూడా మనకి అనుభవంలోకి రాలేదు. అంటే భగవంతుడి దర్శనం కానీ, భగవంతుడు ఎలా ఉంటారు, ఆ భగవంతుడితో సంబంధం ఎలా ఉంటదని మనం మాటాడుకుంటున్నాం కానీ, మన సాధన కూడా చేస్తున్నాం కానీ, పూర్తిగా మన అనుభవంలోకి రాలేదింకా భగవంతుడు. అయితే ఏదో మన ప్రయత్నం వల్ల భగవంతుడిని మనం దర్శనం చేసుకోలేం. లేదో బలవంతంగా మనం ఏదో తపస్సులవి చేయటం వల్ల కూడా భగవంతుడిని పొందలేం. భగవంతుడు అంత సులువైనటువంటి వ్యక్తి కాదు కదా! ఆయన పరమపురుషుడు. ఆహ్, ఆయన్నెలా దక్కించుకోగలుగుతాం అంత సులువుగా? అది కుదరదు. మనం మరి భగవంతుడిని ఎలా చేరుకోవాలంటే, అది మన ప్రయత్నం మీద పూర్తిగా ఆధారపడి ఉండదు. కేవలం ఆ భగవంతుని యొక్క కృప మీద ఆధారపడి ఉంటది. అంటే పై స్థాయి నుంచి కిందకి వచ్చేది కృప. కింద స్థాయి నుంచి పైకొచ్చేది మన సంకల్పం, లేకపోతే అంటే మన ప్రయత్నం. అది. రెండూ ముఖ్యమే. కానీ ముఖ్యంగా ఇక్కడ భగవంతుడిని అంటే పైనుంచి కిందకి వచ్చేటటువంటి కృప మీద ఆధారపడి ఉంటది. అంటే ఆయనిష్టం. ఆయనిష్టం మీద ఆధారపడి ఉంటది కానీ, మీరు గట్టిగా కోరుకుంటే, లేకపోతే గట్టిగా అడిగితే భగవంతుడేమి మీ దగ్గరికి వచ్చి దర్శనాన్నిచ్చిరు. మనం ఇక్కడి నుంచి చేయగలిగిందల్లా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భగవంతుడి కోసం మనం తపన పడటం. అది మన వంతు. సేవోన్ముఖత అంటే సేవాభావాన్ని ఇంకా ఇంకా రోజు రోజుకి పెంచుకోవడం. ఇవి మాత్రం మన చేతిలో ఉన్నాయి. అంటే భగవంతుడి కోసం తపన, భగవంతుడి పైన సేవాభావాన్ని పెంచుకోవడం. ఇది మన చేతిలో ఉంది. అంతే. కృప అంటే భగవంతుడి నుంచి రావాల్సింది. అంతేకాని మనం అడిగితే వచ్చేది కాదు. అంటే భగవంతుడు ఈ లోకంలో ఒక్కొక్కసారి ఆయన వ్యక్తం చేయగలుగుతారు. మన ముందొచ్చి. హ్మ్. అది మన మన ముందు వ్యక్తపరచాలో లేదో అనేది ఆయన స్వేచ్ఛ. ఆయనిష్టం స్వేచ్ఛ అంటే. అంటే ఆయన తత్వం పరమ దివ్య తత్వం. మనది చాలా మనకి స్వతంత్రం ఉన్నది. కానీ ఎంత స్వతంత్రం ఉందో మీకు తెలుసు కదా! ఎన్ని మనల్ని మనమే మార్చుకోలేం చాలా విషయాల్లోని. మరి స్వతంత్రం ఎక్కడున్నది చెప్పండి? మనకు తెలుసు ఇది చేయటం తప్పు అని. కానీ ఆగలేము. మనకు తెలుసు ఇలా మాట్లాడడం తప్పు అని. కానీ మనల్ని మనం ఆపుకోలేము. అంతేకాదు ఈ ప్రపంచం సంగతి వదిలేయండి. ఈ సమాజం లేదా మన ఇంట్లోని ఎన్నో విషయాలు మనం మార్చలేం. మన చేతిలో లేదు.
స్వతంత్రం అనేది జీవునికి చాలా చాలా అణువు లాంటిది. అంటే చాలా చిన్నది. యాటమిక్. మరి భగవంతుడిది దివ్యతత్వం, అనంతం. ఆయన స్వతంత్రానికి ఏమి అడ్డుగోడలేమి ఉండవు. ఇప్పుడు మనం ఎగరాలంటే ఎగరగలమా? వేరే లోకానికి ఇక్కడ అదృశ్యమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వగలమా? ఏమీ చేయలేం. లేదా ఆ పక్షుల్లాగా ఎగురుకుంటూ మనం వెళ్ళిపోగలమా? ఎళ్ళలేం. మన స్వతంత్రం చాలా చాలా చిన్నది. మరి భగవంతుడిది? భగవంతునిది చాలా మధురమైనటువంటి సంకల్పం. అంటే మనకి సంకల్పం ఉంటది. ఎలాగైనా సరే సాధించాలి. ఇలాగే మనం ఉండాలని. భగవంతుడి యొక్క సంకల్పం చాలా తియ్యగా ఉంటది. మధురంగా ఉంటది. ఆయనకి ఎప్పుడు ఎలాగనిపిస్తే ఆయన చేస్తారు. నువ్వెవరు అడగడానికి, నేనెవరు అడగడానికి. ఆయనకి నచ్చితే తాను మనకు కనిపించేటట్టు చేస్తారు. లేకపోతే చేయరు. ఆయనకి ఆ స్వతంత్రం ఉన్నది. హ్మ్. మనం మాత్రం ఆయన సన్నిధి కోసం నిజాయితీగా ఆరాటపడటం మన వంతు. అంతే. కొంతమంది అంటారు కదా! నేను బాగా సాధన చేస్తున్నానండి. హరినామం జపం చేసేస్తున్నాను. భగవంతుడిని నేను అనుభవిస్తున్నాను. భగవంతుడు నా కల్లోకొచ్చేసారు. ఏంటి కల్లోకొచ్చేది? ఎందుకొచ్చేస్తారు అలాగా? అదంతా అపోహ. అదంతా మన భ్రమ అన్నమాట. కొంతమంది చాలామంది కల్పితంగా చెప్పుకుంటారు. మనం మాత్రం అటువంటి వారి అడుగుజాడల్లోకి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. మనందరం కూడా ఆయన శక్తికి చెందిన వారమే. మనలో ప్రవహించినటువంటి శక్తి ఆయన కృప వల్ల ఆయన మనకిచ్చినది కదా! ఆయనిచ్చిన శక్తి ఆయనకి ఉపయోగించాలి మనం. అంటే మన శక్తి ఆయన వైపుగా ప్రవహించాలి. అంతేకాని మన సుఖాల కోసం ప్రవహించకూడదు. మన శక్తి అంతా కూడాన. భగవంతుడు అసలు ఎలా ఉంటారంటే భగవద్గీతలో చెప్తారు గదా! 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం దాకా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఏం చెప్తారు? మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వ అవస్థితః. న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్య ఉపధారయ. ఏమని చెప్తున్నారు? భగవంతుడట అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు లేని చోట లేదు. మరి అదే సమయంలో ఎక్కడా లేనట్లే ఉంటారు కదా! భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారని తెలుసు. అంతటా వ్యాపించున్నారని తెలుసు. అన్ని సూక్ష్మజీవుల్లో ఉన్నారని తెలుసు. మరి మనకు కనిపిస్తున్నారా? హుహు. కనిపించరు. అంటే అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడా లేనట్లే ఉంటారు. ఆహ్, ఈ మొత్తం సృష్టి సమస్తం అన్ని లోకాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. ఈ సృష్టి అంతా గూడాన. అయినప్పటికీ ఏది ఆయన్ని పరిమితం చేయలేదు. అంటే మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకం, ఈ విశ్వానికి కూడా కొన్ని నియంత్రణ, కొన్ని నియమాలుంటాయి. దాన్ని అధిగమనించి మనం ఏ పని చేయలేం. ఈరోజు మనం విత్తనం ఏసి రేపు మామిడి పళ్ళు రావాలనుకుంటే, అనుకుంటే అయిపోద్దేంటి? అవ్వదు. ఒక నియంత్రణ ఉన్నది. ప్రకృతి పరంగా ఇంత సమయం పడతది. అది సమయమే కాదు. దానికి కావాల్సినటువంటి నీరు, దానికి కావాల్సినటువంటి ఆ సాయిల్ భూమి నుంచి వచ్చినటువంటి సాయిల్, ఆహ్, వాతావరణం, ఈ మనం దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మీరు దాన్ని ఫాలో అవ్వితేనే మీకెప్పుడో ఒక 2 సంవత్సరాలో, సంవత్సరం తర్వాత ఆ ఫలితం దొరుకుతది. కదా! అంటే పరిమితం. మనం ఏదో అనేసుకుంటే అది జరిగిపోదు. ఈ ప్రకృతి పరంగానే మనం అవన్నీ కూడా పాటించినప్పటికీ ఆ ఫలితం అనేది కలుగుతది. మరి ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. కానీ ఆయన ఈ నియంత్రణలకి, నియమాలకి పరిమితమా? కాదు. భగవంతుడు పరిమితం కాదు. అదే ఆయన అద్భుతమైనటువంటి రహస్యం. అందుకే ఆయన భగవంతుడన్నారు. గొప్ప వ్యక్తేం కాదు ఆయన. ఆహ్, గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళంతా భగవంతుడు కాదు. భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను సమస్త జగత్తును వ్యాపించున్నాను. అన్ని జీవులు నాలోనే ఉన్నారు. అంతే కదా! ఆయనలో ఉండడం అంటే, ఆయన యొక్క శక్తిలోనే ఈ భూగోళాలు అన్ని గ్రహాలు కూడా నడుస్తున్నాయి. అన్ని ఆహ్, విశ్వాలు కూడా అన్నీ కూడా నడుచుకుంటున్నాయి. ఆయన యొక్క శక్తిలో, ఆయనలో ఉండడం అంటే. ఆ! అయినప్పటికి కూడా ఈ శక్తికి ఆయన పరిమితం కాదు. అదేమి కూడా ఆయన్ని బంధించలేదు. ఆయన పరిమితం చేయలేదు దేనికి కూడా. మరి మనం పూర్తిగా పరిమిత స్థితిలోనే ఉన్నాం. అందుకే కదా ప్రతిరోజు చూడండి అన్నిటికి కూడా మనకి
లిమిటెడ్. తినకపోతే నోట్లోంచి మాట కూడా రాదు. ఒంట్లో శక్తి లేకపోతే 2 అడుగులు కూడా ముందుకు వేయలేము. ప్రతీదీ కూడా మనం ఆధారపడి ఉన్నాం. ఏదో మనకు కావాల్సిన పదార్థం తినాలనుకుంటే అక్కడ ఆటోమేటిక్‌గా రెడీ అయిపోదు. బజారుకెళ్ళి తెచ్చుకోవాలి. వాటిని కొయ్యాలి, శుభ్రం చేయాలి, వంట చెయ్యాలి, ఆగాలి. అప్పుడు కానీ మనం దాన్ని తింటే తిన్నది మళ్ళీ అరాయించుకోలేకపోతే అది శక్తి కింద మారదు. వ్యాధి కింద మారిపోద్ది కదా! ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతుడికి వీటితో ఏం పని లేదు. దివ్యశక్తి ఆయనది. చాలా అద్భుతమైనటువంటి వాడు. అందుకే ఆయన భగవంతుడన్నారు. ఆకాశం, గాలి సంచరించినట్లే సమస్త జీవుల్లో గూడా అందరూ కూడా దానిపైన ఆధారపడి ఉన్నారు. అందువల్ల మన కర్తవ్యం ఏంటంటే ఆయన్ను సేవ చేయడానికి ప్రయత్నించడం. ఇది మన ముఖ్యమైనటువంటి మన జీవితంలో ముఖ్యమైనటువంటి "ఏం పనుందిరా నాయనా నీకు? నువ్వెందుకు పుట్టావురా?" అంటే భగవంతుని సేవించడం కోసం పుట్టావు. నీకు శరీరం ఎందుకున్నదంటే ఈ శరీరాన్ని అంటే ఈ యంత్రాన్ని, ఈ ప్రకృతిలో ఉండేటటువంటి పదార్థాల్ని, వస్తువుల్ని అన్నీ కూడా భగవంతుడి సేవకి ఉపయోగించడం కోసం ఈ తెలివితేటలని కూడా మనకివ్వడం జరిగింది. కానీ మనమేం చేస్తున్నామంటే భగవంతునికి వేరుగా మనం అనుభవించాలనుకుంటున్నాం. అక్కడే మనం పొరపాటు. మనం ఆయన వాళ్ళమి. ఆయన సృష్టిలో మనం సృష్టింపబడినటువంటి వాళ్ళం. ఆయనలో ఒక అణువుమి. ఆయనకి ఉపయోగపడలేనటువంటి జీవితం మనకెందుకు? అందుకోసమే మన సొంతంగా మనకి మనం అనుభవిద్దామనేటటువంటి విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. భగవంతుడికి మంచి అనుభవం ఎలా ఇవ్వాలి నేను అన్నది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం ఇక్కడ. ఆయన స్వతంత్రం ఎలా ఉంటదంటే, ఆయనకి నచ్చితే ఇదిగో నేనిక్కడున్నాను చూడు అంటే కనిపిస్తారు. ఒక్కొక్కసారి మనం ఎంత ఆతృతగా వెతికినా కూడా కొన్నిసార్లు కనిపించరు. ఇక్కడేంటి అక్కడున్న గోపికలకే ఒక్కొక్కసారి అదృశ్యం అయిపోతారు. ఎవరో భక్తులు పిలిచారని ఎళ్ళిపోతారు అంతే హఠాత్తుగాన. వాళ్ళు ఎంత ఆతృతగా వెతుకుతారు. నా కృష్ణుడు ఇక్కడే కదా ఉన్నారు. ఇక్కడే కదా నేను నృత్యం చేస్తున్నాను. ఆయనతోనే కదా ఉన్నాను. ఎక్కడ సరే కనిపించకుండా వెళ్ళిపోయారంటే ఆయనిష్టం. మనం ఎవరు అడగడానికి? ఆయనకంత స్వాతంత్రం ఉన్నది. ఎందుకంటే ఇదంతా ఆయనదే. ఆయనకి నచ్చినట్టుగా ఉపయోగించుకుంటారు. ఆయన నిజమైనటువంటి యజమాని అన్నిటికి కూడా. కానీ మనం యజమాని అనేటటువంటి ఒక భావన ఎప్పుడు కలుగుతూ ఉంటది. ఈ ఇంటికి యజమాని, ఈ కుటుంబానికి యజమాని. ఇదంతా ఒక రకమైనటువంటి ఏమంటారు అహంకారం. ఈ కుటుంబం మన కుటుంబం అనుకున్నది కూడా మనది కాదు. భగవంతుడు ఇచ్చినటువంటి కుటుంబం. మన కుటుంబం అంటే మనకు నచ్చినటువంటి పిల్లలు పుట్టాలి. మనకి నచ్చినటువంటి విధంగా ఆ పిల్లలు పెరగాలి. అలాగేం జరుగుతదేంటి? మనం ఎవరికి పుడతామో తెలీదు. మనకి ఎవరు పుడతారో తెలీదు. పుట్టిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదో తెలీదు. కానీ మన బాధ్యతేంటి? వాళ్ళు మంచివారుగా అవ్వడం కోసం తీర్చిదిద్దడానికి మన కర్తవ్యం. వాళ్ళు ఇలాగే అవుతారు, ఇలాగే ఉండాలనేది మాత్రం మన అపోహ, మన భ్రమ. అది కుదరదు. వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ జీవితం నడుస్తది. మన కర్మను బట్టి, మన గుణాన్ని బట్టి ఏ రకంగా పెంపొందించుకుంటామో ఆ రకంగా మన జీవితం నడుస్తది. మన స్వభావం వెతకడం అనే స్వభావం ఉండాలి. ఎలాగైనా భగవంతుడిని నేను దర్శనం చేసుకోవాలనేటటువంటి కోరికుండాలి. కానీ నేనిదంతా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని పొందుతాను అని మనం చెప్పలేము. అది మన చేతిలో ఉన్నదా? మన చేతిలో లేనిది. చెప్తున్నాను గదా! ఈ గ్రహాన్ని మీకు నచ్చినట్టుగా తిప్పగలుగుతారా? మీ చేతిలో ఏమైనా ఉందా? ప్రకృతిని మీకు నచ్చినట్టుగా నడపగలుగుతారా? హుహు. నడపలేరు. ఉన్న దాంటిలోని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మాత్రం తెలుసుకోగలుగుతారు. పంచమహాభూతాల్ని మీకు నచ్చినట్టుగా ఎలా నచ్చితే అలా నడుచుకోవవి. ఇంకా ఏం చెప్తున్నారు? చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాను కదా! చైతన్య మహాప్రభు రూపంలోని ఇక్కడ అవతరించడం జరిగింది కదా! ఆయన శిక్షాష్టకం అనేటటువంటి బోధనలో 8 శ్లోకాలు రాశారు. అందులోని ఒక శ్లోకం 8వ శ్లోకంలోని ఏం చెప్తున్నారంటే, "ఆశ్లిష్య వా పాదం రతాంపి నస్తు మాం ఆదర్శనం మర్మహతాం కరోతు వా." దీని అర్థం ఏంటంటే, భగవంతుడా శ్రీకృష్ణ పరమాత్ముడా నన్ను నువ్వు ప్రేమగా ఆలింగనం చేసుకున్నా సరే పర్వాలేదు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా కూడా పర్వాలేదు. నా హృదయాన్ని బాధ పెట్టావా? సరే ఏం పర్వాలేదు. నీకు నచ్చినట్లు నాతో ప్రవర్తించు. నన్ను ఎలా చూసుకుంటావో, నన్ను పట్టించుకుంటావో, పట్టించుకోకపోతావో, నన్ను ప్రేమగా చూసుకుంటావో, లేకపోతే నిర్లక్ష్యం చేస్తావో, ఏమైనా చేసుకో భగవంతుడా. నేను మాత్రం ఎప్పుడూ కూడా నీ సేవే నాకు కావాలి.
నువ్వొక్కడివే నా ప్రాణనాథుడివి. నువ్వొక్కడివే నా స్నేహితుడివి. ఆ! నీ వంటి స్నేహితుడు ఎవ్వరు కూడా లేరు. నా పూర్తి జీవితం నీ పైనే ఆధారపడున్నది. నువ్వు తప్ప నాకు మరెవ్వరూ లేరు అని. అంటే మరెవ్వరూ లేరంటే ఈ భవసాగరాన్నించి, ఈ భౌతిక లోకాన్నించి బయటికి లాగిన వారు ఎవరు? వారే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడెవడు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని ఇందులో మునిగిపోయి ఉన్నాం మనందరం కూడాన. ఎవరు పడితే ఆళ్ళు మనల్ని రక్షించలేరు వీటి నుంచి. హ్మ్. శరీరాన్ని రక్షించగలుగుతారేమో కానీ ఆత్మనెవడు రక్షిస్తాడు? ఆత్మని రక్షించగలిగినది, ఆశ్రయాన్ని ఇవ్వగలిగినది కేవలం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే. కాబట్టి మన కర్తవ్యం ఆయన పట్ల సంపూర్ణంగా ఉండాలి. సగం సగం ఉండకూడదు. ఒకరోజు ఏదో పూజ చేసి, రెండో రోజు మానేసి, ఒకరోజు హరినామం చేసి, రెండో రోజు మానేసి, ఆ! సంపూర్ణత లేదు మన సాధనలో కూడాన. అలాగే భగవంతుడి పట్ల మనం ఎప్పుడూ కూడా ఏదైనా సేవ చేస్తే అది షరతులతో ఉండకూడదు. సేవ అంటే తప్పనిసరిగా భగవంతునికి ఆయనకి మంచి అనుభవం కలగటం కోసం. ఆయన సుఖపడటం కోసం. సేవ అంటే అది. అంతే కదా! ఒకరికి సేవను ఎందుకు అందిస్తాం? వాళ్ళ ఆనందం కోసం. అంటే నిన్నెందుకు సృష్టించారు? ఆయన ఆనందం కోసం సృష్టించారు. మరి ఆయనకి ఉపయోగపడకపోతే నువ్వు ఆనందంగా ఉందామనుకుంటున్నావా వేరుగా? నీకు నచ్చినట్టుగా నువ్వేదో చేసుకొని ఎప్పటికి సాధ్యం కాదు. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ భగవంతుడి పాదాలకి చేరుకుంటావో అప్పుడు నీకు ఆనందం కలుగుతది. అప్పటిదాకా ఇగో తాత్కాలికమైనటువంటి ఆనందం. ఆ ఆనందం కూడా సరిగా ఉండదు. సంపూర్ణంగా ఉండదది. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా భగవంతుడికి సేవ చేసుకోగలిగినటువంటి అవకాశం ఉండదు. ఎక్కడుంటది చెప్పండి? రోజుకి కృష్ణుడేమన్నా మీ ఇంటికొస్తున్నారా? ఉండదు కదా! కృష్ణుని యొక్క విగ్రహం పెట్టుకుంటాం. ఆహ్, ఆ విగ్రహానికి మీరు సరిగా సేవ చేస్తే నిజంగా భగవంతుడొచ్చి ఆ విగ్రహం ద్వారా మనకి ఆశీర్వాదం ఇవ్వడం, మనకి ఒక ఉత్సాహం కల్పించడం, ఒక దారి చూపించడం అన్నీ కూడా ఆ విగ్రహం ద్వారా జరుగుతది. ఇంకా మనం ఏం చేయొచ్చు? స్వయంగా భగవంతుడికి సేవ చేసేటటువంటి పరిస్థితి ఇంకా మనం కలుగు చేసుకోలేదు కాబట్టి, భగవంతుని యొక్క భక్తులైతే ఇక్కడున్నారు. భక్తులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే. భగవంతునికి సేవ చేస్తే అప్పుడు భగవంతుడు మన జీవితంలో కూడా ఆయన వ్యక్తమవుతారు. అయితే ఈ సేవ చేసేటప్పుడు ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకూడదు. మనం ఫలితం ఎప్పుడైతే ఆశించామో అది భక్తితో కూడినటువంటి సేవ అవ్వదు. ఒక్కొక్కసారి మనం ఇదంతా చేస్తున్నాను కదా! శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు దర్శనం ఇవ్వాలి. ఎందుకంటే నేను రోజు కూడా తప్పనిసరిగా నేను అన్నీ చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను. అలాంటి కోరిక కూడా ఉండకూడదు. మన కోరిక ఏదై ఉండాలంటే అంటే మనం డిమాండ్ చేయడం ఏంటి? భగవంతుడా నాకు దర్శనం ఇవ్వమని. నువ్వెవరు అడగడానికి? అసల నీ నీ స్థాయి ఏంటి? భగవంతుడి స్థాయి ఏంటి? అది ముందు తెలుసుకో. నువ్వు అడగగలిగిందేంటి? భగవంతుడా నన్ను నీ సేవలో ఉపయోగించుకో. నీ ఉపయోగం కోసం నన్ను సృష్టించావు. కాబట్టి నీకెలా కావాలంటే నన్నలా వాడుకో. ఇది, ఇది నిజమైన భక్తంటే. మనకి ఉన్న శక్తిని, మనలో ఉండేటటువంటి సమయాన్ని, మనలో ఉండేటటువంటి ప్రతిభని, ఈ మూడిటిని ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సేవకి వినియోగించాలి. ఎందుకంటే ఆయనిచ్చినటువంటి శక్తి తిరిగి ఆయనకి సేవలో ఉపయోగించినప్పుడు అప్పుడేమర్థమవుతది? భగవంతుడా నేను నీకు చెందినవాడిని అన్న విషయాన్ని మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాం. చైతన్య మహాప్రభు ఇంకేమంటున్నారంటే, ఆయన నన్ను అంగీకరించినా, తిరస్కరించినా, ఆయన పట్టించుకోకపోయినా, నేను మాత్రం ఆయన సేవని వదలను. మీరు కూడా ఇదే. మహాప్రభువుని మనం ఫాలో అయిపోవాలి. ఇప్పటి నుంచి మీ మనసులో ఎప్పుడూ కూడా ఏ గుడికెళ్ళినా, ఇంటిలో దండం పెట్టుకున్నా, భగవంతుడా నా కష్టం నువ్వు తీర్చినా, తీర్చకపోయినా నీ వాడిగా నన్ను అంగీకరించినా, తిరస్కరించినా, నువ్వు నన్ను ఒక్కొక్కసారి పట్టించుకోలేకపోయినా, ఏమైనా పర్వాలేదు. భగవంతుడా నేను మాత్రం నీ సేవను మాత్రం నేను వదిలిపెట్టను. కానీ అలాంటి ఆలోచన ఎంతమందికుంటది చెప్పండి? అందరూ కూడా మొక్కులుగని, లేకపోతే దర్శనాలని, యజ్ఞాలని, వ్రతాలని, పూజలని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఫలితం కోసం చేస్తున్నారు కానీ, భగవంతుడు అన్నీ మీకు నచ్చినవన్నీ ఇచ్చేయాలి. మీకు నచ్చినట్టుగా అన్నీ చేసేయాలి. మీరు మాత్రం ఒక్కసారి కూడా భగవంతుడా నేను నీ కోసం ఎలా ఉపయోగపడగలుగుతాను? నువ్వు నాకు చెప్పు నేను నీకు చేస్తానని ఎప్పుడైనా కోరుకుంటామా? భగవంతుడా ఇవన్నీ నాకు అక్కర్లేదు. నువ్వే నాకు కావాలి. హుహు. భగవంతుడు రోజుకొక అరగంటో, పావుగంటో అంతే అయిపోయింది. కనీసం మనం ఇదైనా చేస్తున్నాం. మరి మిగతా వాళ్ళు?
మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక వంక. నేను చాలా బిజీగా ఉంటానండి. నాకు కుదరదండి. నాకు పిల్లలున్నారండి. స్కూలుకెళ్తారండి. కాలేజీకెళ్తారండి. ఇవన్నీ కూడా సాకులు. దేనికి? నువ్వు సుఖపడటం కోసం సాకులవి. నా కోరిక ప్రకారంగా భగవంతుడు స్పందించారనుకోండి. అంటే నేనేదో పూజ చేస్తాను. నా కోరిక ప్రకారంగా భగవంతుడు స్పందించాడు. ఆ! తథాస్తు నీ కోరిక తీరిపోవును గాక అంటారు. కోరిక తీరితే ఇంకో 2, 3 సార్లు మళ్ళీ ఎళ్తాం. భగవంతుడికి దండం పెట్టుకోవడానికి సంతోషంగాన. ఇప్పుడు భగవంతుడు స్పందించలేదనుకోండి, ఈ భగవంతుడేటి మన కోరికేం తీర్చలేదు. మనం అంతా కూడా ఈ కోరికని తీర్చలేదు కాబట్టి ఆయన నేను పట్టించుకోను. నేను వదిలేస్తాను. ఈ రకమైనటువంటి ఆలోచన ఇది భక్తి కాదు. హ్మ్. మీకు కోరిక తీరితే నేను చాలా నమ్ముతానండి ఆ భగవంతుడిని. నువ్వు నమ్మితే ఏటి, నమ్మకపోతే ఏటి? భగవంతుడి స్థాయి అలాగే ఉంటది. కదా! అది భక్తి కూడా అవ్వదు. ఇదంతా కూడా మన స్వార్థం. అంటే భగవంతుడు కూడా మన స్వార్థానికి ఉపయోగించుకోవాలి. ఇది నిజమైన భక్తి కాదు. దీనివల్ల ఏమవుతదంటే భగవంతుడి నుంచి ఇంకా ఇంకా దూరంగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. హ్మ్. చాలామంది చూడండి తప్పనిసరిగా సంవత్సరంలోని ఒక గుడికి కంపల్సరీ ఎళ్తారు. అది అరుణాచలం అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, సింహాచలం అవ్వచ్చు, అహోబిలం అవ్వచ్చు. కష్టపడి అవన్నీ కూడా పరిక్రమ చేస్తారు. పాదయాత్ర చేస్తారు. అన్నీ చేసి భగవంతుడా! నీ వాడిని ఇప్పుడు చెప్పు నీకేం కావాలో నేను అలా చేస్తాను. కాదు, కాదు. భగవంతుడా! నేను కష్టపడి ఇదంతా చేశాను కాబట్టి నాకొచ్చిన కష్టం తీరిపోవాలి. నాకొచ్చిన కోరిక నువ్వు తీర్చేయాలి. అలా ఉండకూడదు. భక్తుని యొక్క మనోభావం ఎలా ఉండాలి? భగవంతుడా! నిన్ను సేవించడం తప్ప నాకు మరో మార్గం లేదు. నిజమే. మనకి వేరే మార్గం లేదు. లేకపోతే ఇక్కడే కుళ్ళి కుళ్ళి ఏ మన బతుకులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడే కుళ్ళిపోయి ఉంటాం మనం. మళ్ళీ సస్తాం, మళ్ళీ పుడతాం. మళ్ళీ మన బతుకు కుళ్ళిపోతూ ఉంటది. ఏదో మధ్య మధ్యలో చిన్న చిన్న ఆనందం ఏదో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది. నిజమైన ఆనందం కూడా కాదది. భౌతిక ఆనందం. దానివల్ల ప్రయోజనం ఏమున్నది? ఇన్ని జీవితాల నుంచి మనం నానా పాట్లు పడుతున్నాం కదా! దీనికి ఆపుదాం అనేటటువంటి ఆలోచన మనకి రాకపోతే ఎందుకు? భగవంతుని వెతకడం అంటే చెప్పాను కదా! కృష్ణానుసంధానం అంటే భగవంతుడిని అన్వేషించడం. భగవంతుడిని అన్వేషించడం అంటే ఏంటి? ఆయన్ని సేవించాలనే కోరిక కలిగి ఉండటం. ఇది నిజమైన అన్వేషణ. మనం సేవించుతుంటే భగవంతుడే మన దగ్గరికి వస్తూ ఉంటారు. భగవంతుడు నిజంగా మనకి దొరుకుతారు. మనం కూడా ఆ భక్తి సేవల అనేటటువంటి మార్గంలో నడిచినప్పుడు మనకి భగవంతుని మనం చేరుకోగలుగుతాం. ఆ భగవంతుని సేవించేది ఎంత చిన్నదైనా పర్వాలేదు. ఒక్కొక్కరికి కొంతవరకు శక్తి ఉంటది. నాకొక రకమైనటువంటి శక్తి ఉంది. నేను కొన్ని పనులు చాలా ఎక్కువగా చేయగలను. ఇంకొంతమంది తక్కువ చేయగలుగుతారు. మరి వృద్ధాప్యంలో ఉన్నవారు, వారు కనీసం కదలలేరు. అప్పుడు వాళ్ళేం చేయాలి? హరినామాన్ని ఒక దగ్గర కూర్చొని జపం చేస్తే చాలు. మరి ఇంకొంతమందికి అన్ని తెలివితేటలు లేకపోవచ్చు. భగవంతుడు చూసేది వీడికన్నా వాడికి ఎన్ని తెలివితేటలున్నాయి, వీడికన్నా వాడు ఎన్ని గుడులు కట్టించాడో, వీడు 10 గుడులు కట్టించాడు, వీడు 100 గుడులు కట్టించాడు. వీడే నా నిజమైన భక్తుడు. భగవంతుడు చూసేది అది కాదు. నీలో ఎంతైతే శక్తున్నదో ఆ శక్తిని మాత్రం నా సేవకు ఉపయోగించావా లేదా అనేది మాత్రం చూస్తారు. ఇంకోటి ఆ సేవ చేసేటప్పుడు నీలో ఉండేటటువంటి ప్రేమ, ఎంత ప్రేమతో నువ్వు చేస్తున్నావనేది ఆయన గ్రహిస్తారు. ఆ భావాన్ని గ్రహిస్తారనమాట. దాని ప్రకారంగా మనం భగవంతుడికి దగ్గరవుతాం కానీ, ఒకడిని మనం కంపేర్ చేసుకోవడానికి కాదు. ఇప్పుడు వాళ్ళు 100 గుడులు కట్టించారు కదా! నేను ఒక గుడి కూడా కట్టించలేదంటే భగవంతుడికి అయ్యేం అక్కర్లేదు. ఇదంతా ఈ కొలతలన్నీ కూడా భౌతికమైనటువంటి కొలతలు. భగవంతుడేమి అలా కొలవరు భక్తుల్ని. అందరు భక్తులు కూడా ఆయనకి సమానమే. మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని సన్నిధిలో ఉండి, భగవంతుని యొక్క భక్తులకి సేవ చేసుకుంటే, దానికన్నా విలువైనదేది కూడా మన జీవితంలో లేదు. అంటే భగవంతునికి చేసే సమర్పణ ఈ షరతులు ఉండకూడదు. మనం భగవంతుని చూడండి ఎప్పుడూ షరతులతోనే ఉంటాం అనమాట. షరతులనేది ఉండకూడదు. షరతులు ఎప్పుడైతే మీరు పెట్టారో అది భక్తి ఎలాగవుతది చెప్పండి? భగవంతుడా నాకిది తీరితే నేను నేను మొక్కుకున్నాను. నేను గుండు గీయించుకుంటాను. భగవంతుడు ఈ కోరిక తీరితే నేను ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటాం. ఇవన్నీ భగవంతుడికి అక్కర్లేదు. చాలా చీప్ టాక్టిక్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. ఇది భక్తి కానే కాదనమాట. నేనిలా చేస్తాను భగవంతుడా నువ్వు నాకిదివ్వాలి. అది భక్తి ఎలాగవుతుందండి? అది డిమాండ్ అవుతది. ఈ భావన ఉంటే భగవంతుడు ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉంటారు మనకి. మీకు అర్థం అవ్వట్లేదు. గుడికి రోజు వెళ్తారు.
కానీ భగవంతుడు దూరం దూరం అయిపోతూ ఉంటారు. రోజుకి గుడికి వెళ్ళక్కర్లేదు. భగవంతుడు మన మనసులోని భగవంతుడా నీకెలా ఉపయోగపడతాను? ఆ హరినామం చెప్తే భగవంతుడు మన మనసులోని ఆ సంకల్పాన్ని కూడా కల్పిస్తారు. ఆయనకి ఏం కావాలో అనేది కూడా మీకు తెలియజేస్తారు. రకరకాలుగా భక్తుల ద్వారా కూడా తెలియజేస్తారు. అంతే కాకుండా ఆ పని చేయించుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మీ దగ్గర లేకపోతే అది కూడా భగవంతుడే మీకు అందిస్తారు. మనకి ప్రత్యక్షంగా భగవంతుని సేవ చేసే అవకాశం రాకపోయినా పర్వాలేదు. దూరం నుండైనా ఆయన అనేక మంది భక్తులున్నారిక్కడ. ఆ భక్తుల్ని సేవించుకోవాలి మనం. అందుకే వైష్ణవులందరూ ఒక మాట అంటూ ఉంటారు. దాస దాస దాసానుదాస అంటే నా యొక్క స్థితి ఎలా కావాలనుకుంటున్నాను? భగవంతుడు దాసుడిని కాదు. భగవంతుని యొక్క దాసుడు, ఆ దాసుడికి ఉన్నటువంటి దాసుడు, ఆ దాసుడికి నేను దాసుడై ఉండాలని. అంటే అంత తక్కువ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాననమాట. ఈ భావన కానీ మనం పెంపొందించుకుంటే మన జీవితంలోని, మనం భగవంతుడికి ఇంకా ఇంకా దగ్గరవ్వే అవకాశం ఉంటది. కాబట్టి మన సేవ అంటే సేవ చేయాలంటే శక్తుండాలి. ఆ శక్తి భక్తుల ద్వారా భగవంతుని వైపుకి ప్రవహించాలి. అంతేకాని మన ఇంద్రియాల్ని సేవించుకోవడం కోసం, మన ఇంద్రియాల్లో సుఖపడడం కోసం లేకపోతే మనసు హాయిగా ఉండడం కోసం, వీటి కోసం మన శక్తిని వృధా చేసుకోవద్దు. మన శక్తి ఎప్పుడు కూడా భక్తుల వైపుగా, భక్తుల్ని సేవించే వైపుగా ప్రవహించాలి. అంటే ఆ శక్తి అలాగ వెళ్లి భగవంతుని పాదాలకి చేరుకోగలుగుతది. అంటే మనం చేరుకోగలుగుతాం.